ఇదివరకటి రోజుల్లో రాజకీయ పార్టీలో కార్యకర్తలంటే మమేకమైపోయి ఉండేవాళ్ళు. ఇక వాళ్ళు ఆ పార్టీకే పూర్తిగా ఉండేవాళ్ళు. అవతలున్న పార్టీని శత్రువుగా చూసేవాళ్ళు. లైఫ్ లాంగ్ అట్లాగే ఉండేవాళ్ళు. మాక్సిమం మారినప్పుడు ఇబ్బంది కూడా పడేవాళ్ళు. ఇబ్బంది పడకుండా కంటిన్యూ చేస్తూ ఒక రేణుకా చౌదరి లాంటి వాళ్ళు, నన్నపనేని రాజకుమార్ లాంటి వాళ్ళు బయటికెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చారు మన దగ్గర. అట్లాగే డీఎంకే, ఏఐఏడీఎంకేలో డీఎంకే నుండి ఏఐడీఎంకేకి పోతే ఇక వాడు అక్కడేమో కొత్త చోట ఎస్టాబ్లిష్ కాలేడు. పాత చోట పరువులు పోతాయి. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. ఎవరు కూడా పార్టీల పట్ల లాయల్టీ లేదు. డబ్బులుంటేనే సీట్లు ఇస్తున్నారు. ఆ డబ్బులు ఇస్తేనే సీట్లొస్తున్నాయి. పబ్లిక్ కూడా డబ్బులిస్తేనే ఓట్లేస్తున్నారు. కాబట్టి నాయకుల పట్ల లాయల్టీ కంటే డబ్బుల పట్ల లాయల్టీ పెరిగిపోయింది. ఇది ప్రమాదకరమైన దశ అయిపోయి, ఆ నాయకులు మాట వింటలేదు. దానికి సాక్ష్యం నిన్న కాక మొన్నొచ్చినటువంటి విజయ్ కోసం ఏకంగా ఎమ్మెల్యే పదవులే రాజీనామా చేసి అరడజన మంది అన్నా డీఎంకేకి సంబంధించినటువంటోళ్ళు చేరడం. అటు అంటే విజయ్‌కి మద్దతు ప్రకటించడం. ఎన్నికలకు కూడా సిద్ధపడటం. అది ఊహించని పరిణామం డీఎంకేకి. అదే సందర్భంలో ఏఐఏడీఎంకే 20 మంది యువతలకి చీలి రావడం అన్నటువంటిది కూడా విజయ్‌కి ఒక షాకింగ్ పరిణామం. ఇది ఇతనికి స్టాలిన్‌కి. దాంతో డీఎంకే వాళ్ళు కూడా ఎక్కడెళ్ళిపోతారని భయం పట్టుకుంది. అందుకని రోజుకోసారి 6 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి, 5 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. డీఎంకే టీవీకేకి పూర్తి బలం లేదంటాడు. అవసరానికి మించిన బలం ఉంది ఇప్పుడు. మొన్న 11 సీట్లు తగ్గితే డీఎంకే కోట వాళ్ళంతా వెళ్ళిపోయారు. చివరికి డీఎంకేకే జల్లగొట్టారు. వీసీకేను, ఐయూఎంఎల్‌ను, ఇటు వీళ్ళు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అంతే జల్లగొట్టింది. కమ్యూనిస్టులు ఒక్కళ్ళే డీఎంకే కూటమిలో ఉంటూ విజయ్‌కి మద్దతు ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరూ అటు పోయినట్టే కదా! అట్లాగే కొత్తగా 20 మద్దతు వచ్చింది. ఇంకేం బాధ విజయ్‌కి? మరి ఇంకెందుకు మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి? అంటే తన కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడుకోవడానికి ఈ నాటకం ఆడుతున్నాడు స్టాలిన్.